viewers. Thank you, Real Boom, first of all, for having us on the show. ఈ రోజు ఐ థింక్ మనమందరము కోవిడ్-19 అనే ఒక పాండమిక్తో రోజుకి కొంచెము స్ట్రెస్లో కొంచెం డిఫరెంట్ ఆలోచనలతో రోజులు గడుపుతున్నాము. ప్రతి మనిషికి ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఉన్నది. అది ఏ స్థాయి అయినా ఉండండి, ప్రతి మనిషికి ఇంపాక్ట్ అయిన ఒక పరిస్థితి కోవిడ్-19. ఈ పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేసి మీరు దీని నుంచి ఎట్లా విజయం పొందుతారో అది మీ పైన ఉంది. మీరు దాన్ని హ్యాండిల్ చేయగలరు అనుకుంటే కరెక్ట్, మీరు హ్యాండిల్ చేయలేరు అనుకుంటే అది కూడా కరెక్ట్. సో ఇలాంటి పరిస్థితిని మీరు ఒక పాజిటివ్గా పద్ధతిలో తీసుకుంటే మన అందరికి మంచిది. కోవిడ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని ఒక ఆలోచనతో చాలా కస్టమర్స్ ఈ మధ్య మమ్మల్ని రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుందండి, ఉంటుందా, రేట్లు పడతాయా ఏంటి అని అలా క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో పీవీఆర్ డెవలపర్స్లో మేము దాన్ని చాలా సింపుల్గా ఆన్సర్ చేస్తాము. కానీ దానికన్నా ముందు పీవీఆర్ డెవలపర్స్ 2019, 2020, 2021లో ఈ 2.5 ఇయర్స్లో మేము అఫోర్డబుల్ హౌసింగ్ అనే సెగ్మెంట్లో చాలా ఫోకస్ చేసి ఒక టిపికల్ హోమ్ బయర్కి ఏం అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను పూర్తి చేయడానికి మేము బాగా ఫోకస్ చేసి ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఏరియాస్లో కొంచెం చుట్టుపక్కన ఒక షార్ట్ డిస్టెన్స్ డ్రైవ్లో మోకిలా, శంకర్పల్లి అనే పేర్లు వినే ఉంటారు. ఆ ఏరియాస్లో మేము ఫోకస్ చేసి ఒక అఫోర్డబుల్ హౌసింగ్ కాన్సెప్ట్లో అపార్ట్మెంట్స్, అఫోర్డబుల్ విలాస్ ఫర్ ద ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ అండ్ ద ఐటీ ఎంప్లాయీస్. ఎందుకంటే ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ కూడా చాలా పాపులర్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. అలాంటప్పుడు గచ్చిబౌలి, కొండాపూర్ అనే పాపులర్ ఏరియాస్లో హోమ్ ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయనే ఆలోచనతో ఉన్నోళ్ళు ఒక షార్ట్ డిస్టెన్స్ డ్రైవ్ చేసుకొని ఒక మంచి ఎన్వైరన్మెంట్తో ఉండి ఇక్కడ ఉండి వారానికి వీక్లీ ఆఫీసెస్కి ఒక 2-3 టైమ్స్ ఉన్నాయి, మిగతా అందరూ దాన్ని జూమ్ కాల్స్లో నడిపించేస్తున్నారు అందరూ. సో డిస్టెన్స్ అనే ఫ్యాక్టర్ కాకుండా ఫ్యూచర్ ఆఫ్ ద సిటీ, ఫ్యూచర్ ఆఫ్ యువర్ లైఫ్, ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఇవన్నీ ఫోకస్ చేస్తూ పీవీఆర్ డెవలపర్స్ ఈజ్ లుకింగ్ అట్ బ్రింగింగ్ సమ్ ఫస్ట్ ఇన్ క్లాస్ ప్రాజెక్ట్స్ ఇన్ ద మోకిలా అండ్ శంకర్పల్లి బెల్ట్. ద తెలంగాణ రియల్ ఎస్టేట్ గురించి కొన్ని మనం మాట్లాడుకోవాలంటే ద బ్యూటీ అబౌట్ అవర్ స్టేట్ ఇస్ మనము ఎవర్ సిన్స్ మన ఇన్సెప్షన్ 2014 నుంచి తెలంగాణ డెవలప్ అయినప్పటి నుంచి వన్ ఆఫ్ ద మాస్టర్ స్ట్రోక్స్ దట్ అవర్ ప్రభుత్వం హ్యాస్ డన్ నా ప్రకారంగా అనుకుంటే ఈజ్ ద డీసెంట్రలైజేషన్ అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అండి. 17 డిస్ట్రిక్ట్స్ ఎప్పుడు 31 డిస్ట్రిక్ట్స్ అయినాయో అప్పుడే మన గ్రోత్ అనేది సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి కొంచెం అట్లా డిస్పర్స్ అయినప్పుడు ఏమైంది, ప్రతి చోటికి అక్కడక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులు, అక్కడక్కడ గవర్నమెంట్ ప్రాజెక్టులు, అక్కడక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యి ప్రాపర్ రోడ్ ఇన్ఫ్రా, ప్రాపర్ ఐటీ ఇన్ఫ్రా, ప్రాపర్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా అన్నీ ప్రొవైడ్ అయిన తర్వాత గ్రోత్ అనేది డీసెంట్రలైజ్ అయింది. అప్పుడు ఏమైందంటే దే కేమ్ వేవ్ ఆఫ్ వెరైటీ. అంటే ఒకప్పుడు 10 సంవత్సరాల కింద ఎవరినైనా రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మన ఫ్యామిలీలో ఎవరో ఒక విధవాన్ని ఉంటుండే, మన అంకుల్ కానీ మన పెద్దనాన్న కానీ ఎవరో, వాళ్ళని అడిగి ఇక్కడ చేయరా అంటే అప్పుడే మనం చేస్తుండే. కానీ ఆ రిటర్న్స్, ఆ ఎక్స్పీరియన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అది పాజిటివ్ ఉండొచ్చు, అది నెగిటివ్ ఉండొచ్చు, దాన్ని ఎవరిని బ్లేమ్ చేయలేము, ఏం చేయలేము. అట్ ద సేమ్ టైం నౌ ఈ ఐటీ రెవల్యూషన్ మొత్తాన్ని మొత్తం ఇప్పుడు యాప్స్, ఫోన్స్, వైర్లెస్ డివైసెస్లో అందరూ వచ్చేసారు కాబట్టి, వేరే వచ్చేసింది కాబట్టి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక హై రేంజ్లో ఉండే. ఈ రోజు కాకుండా ప్రీ కోవిడ్ గురించి మాట్లాడుతున్నా. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవన్నీ అవేర్నెస్ టూల్స్ మన చేతిలో ఉండి స్టాండర్డ్గా ఏ పరిస్థితికి ఇంపాక్ట్ కాకుండా ఇండివిజువల్గా మన మొత్తం ఇండియాలో గ్రోత్ గురించి ఒక స్టేట్ వెళ్తుందంటే అది మన తెలంగాణ. నాట్ ఇంపాక్టెడ్ బై డిమానిటైజేషన్ మేజర్లీ, నాట్ ఇంపాక్టెడ్ సో మచ్ బై ద బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. నౌ యాజ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, నా ఆలోచన ప్రకారంగా అయితే కోవిడ్ సెట్ బ్యాక్ కూడా ఈజ్ ప్యూర్లీ టెంపరీ. బికాజ్ యాజ్ మ్యాన్కైండ్ మనకి తెలిసింది ఒక్కటే, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ముందుకెళ్ళేది. సో అట్లా మన తెలంగాణ ప్రభుత్వం అనేది ఎన్నో ప్రాజెక్టులు ఇన్స్టిట్యూట్ చేసింది. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, మన మిషన్ భగీరథ కానీ, ఫార్మా సిటీ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఎలక్ట్రానిక్ సిటీ కానీ, ఫ్యాబ్ సిటీ కానీ, ఇలా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి, మెడికల్ డివైసెస్ పార్క్ కానీ ఇవన్నీ చేసి ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన తర్వాత అక్కడ కమ్యూనిటీస్ ఇన్స్టిల్ అవుతాయి. ఆ కమ్యూనిటీస్ ఇన్స్టిల్ అయిన తర్వాత దేర్ ఇస్ అ డిమాండ్ ఫర్ హౌసింగ్, schools, hospitals, and several other ancillary and auxiliary infra that comes up. So there is decentralized growth. ఈ రోజు తెలంగాణలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దో బీయింగ్ ద ఎకనామిక్ సెంటర్, ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చోట్లలో వీ కెన్ డైవర్సిఫై అండ్ పుట్ అవర్ ఫండ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అట్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ రిస్క్స్ విత్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఇంక్యుబేషన్ టైమ్. Somebody wants to invest in 2 years and come out. Somebody wants to buy a nice luxury house. Somebody wants to buy farmland. ప్రతి మనిషికి ప్రతి బడ్జెట్లో ఈరోజు తెలంగాణలో అన్ని 4 డైరెక్షన్స్లో దెర్ ఇస్ సంథింగ్ ఆర్ ది అదర్ ఫర్ ఎవ్రీబడి విత్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ appetite. సో నా వైప్ అనేది యాజ్ అ రియల్టర్ ఐఎమ్ వెరీ పాజిటివ్ అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ రీడింగ్, అండర్స్టాండింగ్ ద వే ద మార్కెట్ ఇంపాక్ట్స్ యూ, understanding how policies impact you, understanding how your immediate కాకుండా try to have a macro economic perspective. అంటే ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మన ఫ్రెండ్ సర్కిల్లో ఒక మనిషి ఇల్లు కొంటే 10 మంది అతనితో పోయి రెఫరల్ కింద అన్ని ఇల్లు కొనేస్తారు. అలాంటిదే ఒక మనిషి ప్యానిక్ అవుతే 10 మంది పోయి ప్యానిక్ అవుతారు. అది కాకండి. అండర్స్టాండ్ వై అండ్ హౌ ఎకనామిక్స్ ఇంపాక్ట్స్ యూ, ద స్టేట్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ఎకానమీ, అండ్ హౌ యూ క్యాన్ టేక్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. దీని నుంచి మీరు ఎట్లా బాగుపడాలని అనుకోండి, కానీ ఇది మిమ్మల్ని డైరెక్ట్గా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, మిమ్మల్ని ముంచేస్తుంది, ఇంకా దీనికి ఫ్యూచర్ లేదు, ఇంకే ఫినిష్ అయిందని వెళ్తే యాజ్ మ్యాన్ కైండ్ మన మానవత్వమే అక్కడే ఫినిష్ అయిపోతుండే. కానీ మనము రోజు రోజు ఎదుగుతూ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్తున్నాము. సో ఈరోజు కాకుండా కోవిడ్ తర్వాత కూడా I see a very positive vibe for Telangana real estate and more importantly Hyderabad. సో రీసెంట్గా నాకు వినిపించింది ఏంటంటే ఈ కరోనా ఫియర్ వల్ల చాలామంది కొన్ని ఇల్లు కొనే టైంలో కొన్ని టోకెన్ అడ్వాన్సెస్ ఇచ్చి ఉంటారు, కొన్ని అగ్రిమెంట్స్ చేసి ఉంటారు. వాళ్ళందరూ ఈ మధ్య సడన్గా ప్యానిక్ అవుతున్నారు. చాలా వినిపిస్తుంది మాకు, సార్ మాకు భయం వేస్తుంది, మాకు జాబ్స్ ఉంటాయో లేవో, మేము కొనగలుగుతామో లేదో, ఇది ఈఎంఐస్ కట్టగలుగుతామో లేదో అని అందరు భయపడుతున్నారు. ఇది ఒక చాలా కాంప్రిహెన్సివ్ సిచ్యువేషన్ అండి. దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ జాబ్, మీ పరిస్థితి, మీ ఫ్యామిలీ పద్ధతులు అవన్నీ టిపికల్గా ఒక మ్యాక్రో ఎకనామిక్ పర్స్పెక్టివ్లో ఎవరైనా అడ్వైస్ ఇస్తే మీకు సూట్ కావు. మీ ఫ్యామిలీకి ఒక మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది. ఆ మైక్రో సెటప్ని ప్రాపర్గా మీరే అర్థం చేసుకోగలరు. మీ ప్రయారిటీస్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ ఎసెన్షియల్స్ని దాటిన తర్వాత నెక్స్ట్ మనము మన పిల్లల కోసం కానీ, మన ఫ్యూచర్ కోసం కానీ, మన పేరెంట్స్ కోసం ఒక రిటైర్డ్ లైఫ్, మన పిల్లలకి ఒక మంచి కమ్యూనిటీ లివింగ్, ఇవన్నీ ఆలోచించి నెక్స్ట్ ఒక పద్ధతి వైపు మనం చూస్తే ఆ పద్ధతి రియల్ ఎస్టేట్. స్టాక్ మార్కెట్ ఎట్లా పోతుందనేది మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. గోల్డ్, మన కార్లు, మన గోల్డ్, మన ఎక్స్పెన్సివ్ వస్తువులన్నీ 2.5-3 months లాక్డౌన్లో మన పార్కింగ్లో ఇంకా మన కబర్డ్లో వస్తుండే, ఏనికి పనికి రాకుండా పోయింది. కానీ మనకు పనికి వచ్చిన ఒక్క వస్తువు మన ఇల్లు. అది మన లైఫ్, మన కుటుంబం, మన వెల్ఫేర్ అన్నిటినీ చుట్టి గట్టిగా పెట్టిన ఒక వస్తువు అనొచ్చు, లేకుంటే ఒక ఈకో సిస్టమే అనొచ్చు. సో ఈ 2.5 months లాక్డౌన్లో మీరు ఒక్కటి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసి ఉంటారు. మనము స్పెండ్ ఎక్కడ చేస్తాము, మన డబ్బులు దేంట్లో మనము అన్నెసెసరీగా వేస్ట్ చేస్తాము అని ఒక రియలైజేషన్ వచ్చేసి ఉంటుంది. మినిమలిజం అనే ఒక పద్ధతికి మీరు వచ్చి ఉంటారు. ఒట్టి గ్రాసరీస్, ఎడ్యుకేషన్, మీ కరెంట్ బిల్, మీ ఈఎంఐస్, ఒట్టి బేసిక్స్ ఇవన్నీ అయ్యి మీరు ఒక అనాలిసిస్, ఒక స్పెండ్ అనాలిసిస్ చేస్తే మీ స్పెండింగ్ని తగ్గితే అది ఒక సేవింగ్స్లో కన్వర్ట్ అయి ఉంటుంది. ఇది ఒక పద్ధతి. 21 daysలో హ్యాబిట్ తయారవుతుంది అంటారు, 90 daysలో లైఫ్ స్టైల్ మారుతుంది అంటారు. ఇప్పుడు 90 days గ్యాప్ తర్వాత మీరు ఇక్కడ నుంచి ముందుకెళ్ళేటప్పుడు స్పెండ్ చేసే ముందు సేవ్ ఎట్లా చేసి దాన్ని ఇన్వెస్ట్ ఎట్లా చేయాలనుకోవాలి. స్పెండింగ్ ఈజ్ మనీ లాస్ట్. Of course you gain utility out of it, I do not deny it. However, everything around us that we spend money on is a depreciating asset except real estate. మీరు అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారు, సరే, యూ హ్యావ్ టు గో టు బ్యాంక్ లోన్స్, మీరు కొంచెం కష్టంలో ఉన్నారు, మీరు ఇస్తారో లేదో ఆలోచనతో మీరు కూడా మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అన్నీ క్యాలిబ్రేట్ చేసి మీరు ముందుకెళ్తున్నారు. కాకపోతే ఈరోజు పరిస్థితిలో దేర్ ఆర్ మెనీ పీపుల్, మెల్లగా వాళ్ళకి అర్థమవుతుంది ఈ మార్కెట్లో కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతుంది. కానీ ఎవడైనా ఇలాంటి టైంలోనే ఒక ఆపర్చునిటీ పొందుకోవాలంటే ఆ ఆపర్చునిస్టిక్ మైండ్ సెట్తో ముందుకెళ్ళే మనిషినే ఇలాంటి టైంలో
సక్సెస్ అవుతాడు. సో నేను పోయి మరీ మీ ప్రయారిటీస్ని పూర్తిగా రియల్ ఎస్టేట్ వైపు మళ్ళండి అని చెప్పట్లేదు. డూ యువర్ ఓన్ మ్యాథమెటిక్స్. ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు అందరికి ఒపీనియన్స్ ఉంటాయండి, ఎవరికి ఒపీనియన్స్ ఉండవని కాదు. నా ఒపీనియన్ నాకుంది, మీ ఒపీనియన్ మీకుంది. కానీ మనం ఒక యావరేజ్ డ్రా చేసి ఇలాంటి పరిస్థితుల్లో ఆ ట్రాన్సాక్షన్ని ఎటు పరిస్థితుల్లో అయినా ఫ్లెక్సిబుల్ పేమెంట్ టర్మ్స్ అనేది మీ బిల్డర్ని అడగండి. ఎట్లా బిల్డర్ మిమ్మల్ని సపోర్ట్ చేసే స్థితిలో ఉండొచ్చు అనేది సిట్ అండ్ హ్యావ్ అ డిస్కషన్ విత్ ద బిల్డర్. మాకు ఇలాంటి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయండి. ద బిల్డర్ విల్ హెల్ప్ యూ. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో మీరు మీ డ్రీమ్ హోమ్ని ఒక ఆస్పెక్ట్ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి మా దగ్గర వచ్చినప్పుడు మమ్మల్ని నమ్మండి. వీఆర్ అవుట్ టు హెల్ప్ యూ. క్యాన్సిలేషన్స్ ఇవన్నీ పోతే ఇట్స్ ఓకే అండి. ఈరోజు లేకుంటే టుమారో లేకుంటే ఎప్పుడైనా అది కొంచెం బెటర్ వాల్యూకే వెళ్తుంది. ఎందుకంటే కరెంట్ కోవిడ్ సినారియోలో ఏమవుతుందంటే మెటీరియల్స్ ఆర్ గెటింగ్ ఎక్స్పెన్సివ్, ప్రొడక్షన్ హ్యాస్ స్టాప్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఉన్న మెటీరియల్స్ ఎవరికైనా డిస్పస్ చేయాలంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో రేట్లు పెరుగుతున్నాయి. మైగ్రెంట్ లేబర్స్ గురించి నేను చెప్పే మీకు అవసరం లేదు, మీకు తెలుసు. ఆ మొత్తం ఫ్రెటర్నిటీని మళ్ళీ మనం తెచ్చి సపోర్ట్ చేయాలంటే వాళ్ళ పని పైన మనం దించాల్సిందే. కాకపోతే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఇవన్నీ అడ్రస్ చేసుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని తెవ్వాలంటే దెర్ ఈజ్ అ కాస్ట్ అసోసియేటెడ్ టు ఇట్. ఏ పద్ధతిలో చూస్తే కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తగ్గట్లేదు. అలాంటప్పుడు కస్టమర్స్ వచ్చి మాకు వ్యతిరేకంగా డిస్కౌంట్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్నప్పుడు the whole mechanism just does not make sense, does not match. That is why we are expecting from the Telangana government or the central government to pass some kind of benefits to the home buyers, so that if there is some kind of benefits that they can give us builders, which we can directly pass on to the home buyer. Alantappudu there is a direct train of benefit. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఒకవైపు పెరుగుతున్నప్పుడు కస్టమర్స్ వచ్చి మమ్మల్ని డిస్కౌంట్ ఇవ్వండి లేకుంటే మేము క్యాన్సిల్ చేసుకుంటామనే పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ పుట్స్ అస్ ఇన్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ వేర్ వీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పీపుల్ ఆర్ హెల్ప్ క్రియేట్ అ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఫర్ యూ, బికాస్ వీ హ్యావ్ టు అకౌంట్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ వేరియబుల్. వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ ఫిక్స్డ్. 99% of the factors in real estate are variable. Cost of materials, cost of labor, availability of materials, sourcing of the right skill set of people, availability of so many other aspects. So in variable situation lo, when somebody comes and asks us for massive discounts, there are only two things left for us to say. Sir, take flexible payment terms, stay with us. Understand that what information has been passed to you is not real. It is not real time. Many people in responsible places, మీరు న్యూస్లో వినే ఉంటారు, some people in very decorated positions and some ministers also have spoken extremely irresponsibly, asking the real estate fraternity to sell their inventory at break-even prices. We are here. Real estate is the second largest contributor of GDP to the nation of India. How can we continue to sustain such a big ecosystem where we support furniture, glass, steel, cement, sand, bricks? So many things come into real estate. There is no other business with the word real associated to it. This is real, ఇదే సత్యం అండి. సో దీన్ని మీరు ఎట్లా కాంప్రిహెన్సివ్ ఫ్యాక్టర్స్తో అర్థం చేసుకొని మీ బెనిఫిట్కి, మన మ్యూచువల్ సస్టైనెన్స్కి దీన్ని ఎట్లా మనము ముందుకు తీసుకెళ్లాలనేది అనుకొని మీరు మీ డిసిజన్స్ని కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి. మీ ఫైనాన్షియల్ పరిస్థితులు పైన ఎవ్వరు కమెంట్ చేయలేరు, మీరే దాన్ని ఒక డిసిజన్ పాజిటివ్గా తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్, మన చుట్టుపక్కన మనకు కొన్ని డెవలపింగ్ ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఎస్టాబ్లిష్డ్ ఏరియాస్ ఉన్నాయి. చాలామంది ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ వైపు కొంచెము ఆలోచిస్తున్నారు. అది కాకుండా దెర్ ఇస్ అ షిఫ్ట్ అండి. దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద వే పీపుల్ లుక్ అట్ హోమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత కొన్ని పీపుల్ ఆర్ లుకింగ్ అట్ గోయింగ్, కొంచెం దూరం ఉన్న ఇల్లు పర్లేదు, మనం ప్రశాంతంగా వీ విల్ లివ్ ఇన్ ప్రాపర్ ఈకో సిస్టమ్ అండ్ వీ విల్ ట్రై టు ట్రావెల్ టు అవర్ ఆఫీసెస్ ఫ్రీక్వెంట్లీ అన్నప్పుడు మీరు ఇంకా చాలా ఆపర్చునిటీస్ని మీ ఫోకస్లో తెచ్చుకుంటున్నారు. ఆ ఆపర్చునిటీస్ని కొంచెం వాడి ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఒక 2.5 yearsలో మీ వెల్త్ క్రియేషన్ అనే కాన్సెప్ట్, మీ పోర్ట్ఫోలియో, వెల్త్ క్రియేషన్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఎన్కరేజ్ people of my age group or from your 35 and 40, 45 this group
Try to focus on wealth creation. Real estate is the place for you. Any questions you have, you can message us, mail us, put it down in the comments, and we are here to help you. Hi viewers, ఈరోజు I welcome you to our site, PVR Urban Life, మెగా విలా ప్రాజెక్ట్ మోకిలా శంకర్పల్లి హైవే. దీంట్లో we have 99 luxury villas, major landscape of 10.5 acres, 4 BHK villas. మోకిలా శంకర్పల్లి గురించి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. రీసెంట్ ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ అయిన ప్లేస్ ఇది. విదిన్ అ షార్ట్ డ్రైవ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వెరీ వెల్ కనెక్టెడ్ టు కొల్లూరు, తెల్లాపూర్, పటంచేరు, వికారాబాద్ and all these places. So మోకిలా శంకర్పల్లి is one of the most sought after residential areas అండి ఆఫ్టర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే మధ్యలో మనకు అన్ని 111 జియో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ కన్స్ట్రక్షన్ అనేది పర్మిసిబుల్ లేదు యాజ్ పర్ ది HMDA నార్మ్స్. సో ద ఫస్ట్ రెసిడెన్షియల్ జోన్స్ అనేది మనకు మోకిలా అనే శంకర్పల్లి ఏరియా డెవలప్ అవుతుంది. గివెన్ ద ఫ్యాక్ట్ దట్ మన గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాస్లో మేజర్ ట్రాఫిక్ కంజెషన్స్ అని అనుకోండి, లేకుంటే హెవీ డిమాండ్ అనుకోండి, విత్ ఈక్వల్ స్కేర్సిటీ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకోండి, ప్రైసింగ్ అనేది కొంచెం హై సెగ్మెంట్లో ఉన్నాక ఆల్మోస్ట్ ఒక 2.5 BHK కూడా మనకు గచ్చిబౌలిలో ఆల్మోస్ట్ కమింగ్ అప్ టు 90 lakhs to 1 crore. అదే సెగ్మెంట్లో, అదే ప్రైసింగ్లో వీ క్యాన్ అఫోర్డ్ లగ్జరీ, యూస్ఫుల్, ఫంక్షనల్, అప్రిసియేషన్తో పాటు ఒక కాంప్రిహెన్సివ్ ప్యాకేజ్ అనే ప్లేస్ చేస్తే దట్ ఈస్ మోకిలా శంకర్పల్లి ఏరియా. సో దట్ ఈస్ వై పీవీఆర్ గ్రూప్ అనేది ఇక్కడ వీఆర్ కమింగ్ అప్ విత్ అబౌట్ 4 to 5 ప్రాజెక్ట్స్ అండి. లగ్జరీ విలాస్ నుంచి అఫోర్డబుల్ విలాస్ నుంచి కమింగ్ అప్ టు అఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ వరకు ఇన్ దిస్ ఏరియా ఇట్ సెల్ఫ్ అరౌండ్ 1.5 square kilometers మాకు పీవీఆర్ మహా అనే ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ విత్ 590 ఫ్లాట్స్ అండ్ 25,000 square feet క్లబ్ హౌస్, అండ్ పీవీఆర్ లక్ష్య, పీవీఆర్ క్షేత్ర 150 ఫ్లాట్స్, another 265 flats with another gated community of about 152 villas. So PVR group lo in 2020 and 2021, hopefully once all of us are done with COVID, there is a lot that we are bringing to you, and even as we speak ఈ నిమిషం కూడా మనం మాట్లాడుతూ వేరే సైట్స్లో ప్రిపరేషన్ జరుగుతుంది మీ ఇల్లులు మీకోసం తయారు చేసి రెడీగా సమర్పించడానికి. ఈ ప్రాజెక్ట్ అనేది ఒక లగ్జరీ సెగ్మెంట్లో, ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి దీంట్లో ల్యాండ్ సైజెస్ కానీ, బిల్టప్ ఏరియాస్ కానీ, నెంబర్ ఆఫ్ రూమ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అమ్యూనిటీస్ కానీ కొంచెం ఆన్ ద హైయర్ సెగ్మెంట్లో ఉన్నాయి. సో 300 square yards is the land size, 3,800 SFT with 4 bedrooms, all attached bathrooms, dry area, wet area. మన అర్బన్ ఫ్యామిలీకి ఒక లెవెల్ అప్ అనేది అర్బన్ లైఫ్. సో సిటీ నుంచి ఒక షార్ట్ డిస్టెన్స్లోనే ఇన్ని సౌకర్యాలు మనము సిటీలో పొందాలంటే ఇట్ విల్ ఈజీలీ కాస్ట్ యూ అబౌవ్ 5.5, 6, 7 crores ఆల్సో, హంబ్లీ స్పీకింగ్. కాకపోతే ఇక్కడ విదిన్ a reasonable range we can provide the same between 2 to 2.5 crores. And each day ఈ ఏరియాస్లో ల్యాండ్ వాల్యూస్, కమ్యూనిటీ గ్యాదరింగ్స్ అన్నీ పెరుగుతున్నప్పుడు అప్రిసియేషన్ అనేది మనకు తప్పదు. సో ఈరోజు ఇన్వెస్ట్ చేసి మన నెక్స్ట్ జనరేషన్కి, మన గ్రోయింగ్ ఫ్యామిలీస్కి ఇది ఒక మంచి డెస్టినేషన్. అండ్ ఆల్సో ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ చాలా లంగ్ స్పేస్ ఉంది. మీరు చుట్టుపక్కల మొత్తం చూస్తే ఇట్స్ ఆల్ గ్రీనరీ. ఇక్కడ 111 జియో ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ వాటర్, గ్రౌండ్ వాటర్ కూడా చాలా హైగా ఉంది. అండ్ వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇక్కడ వరకు వచ్చేసాయి. గచ్చిబౌలి నుంచి 1 straight రోడ్ మీరు తీసుకుంటే, మన చిన్ననాటి ఉన్నప్పుడు మనం ఓషన్ పార్క్ అనే గుర్తుపెట్టుకుంటుండే, ఆ ఓషన్ పార్క్ నుంచి ఇప్పుడు ముందుకెళ్ళి ఇక్కడ వస్తాం మనము. సో సిటీ చాలా డెవలప్ అయింది. డెవలప్మెంట్తో సహా ప్రజలు కూడా అక్కడ పోయి అఫోర్డబిలిటీ చూసి ఇక్కడ వరకు వచ్చేసారు. సిటీ ఇక్కడ నుంచి కూడా చాలా ముందు వరకు వెళ్ళిపోయిందండి. సో దూరం అనేది ఒక డిస్టెన్స్, ఇక
టైం ఫ్యాక్టర్లో మారింది. ఇది మనం మోకిలా శంకర్పల్లి గూగుల్ మ్యాప్స్లో మీరు చూస్తే 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అనే మీకు పెద్ద డిస్టెన్స్ కనిపించవచ్చేమో, కానీ కిలోమీటర్కో మినిట్ లెక్కలో కూడా యూ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 25 to 30 minutes టు రీచ్ హియర్. ఇట్ ఈస్ సో మచ్ బెటర్ ఇన్ లివింగ్ ఇన్ సచ్ అన్ ఎన్వైరన్మెంట్ దాన్ స్పెండింగ్ 1.5 hour ఎవ్రీ డే ఇన్ ద ట్రాఫిక్ జామ్స్ ఇన్ హైదరాబాద్. సో ఈ వెంచర్ కాకుండా ఈ వెంచర్ ఇప్పుడు December 2020లో హ్యాండ్ ఓవర్ అవ్వాలి. ఆబ్వియస్లీ కోవిడ్ పరిస్థితుల వల్ల కొంచెం డిలేస్ మనము ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, అది తప్పదు. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు ఇక్కడ నుంచే కొంచెం ముందు శంకర్పల్లిలో భానూరులో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రోడ్ దగ్గర ఈ ఏరియాలోనే వీఆర్ కమింగ్ అప్ విత్ అడిషనల్ అఫోర్డబుల్ ప్రాజెక్ట్స్ 2.5, 3 BHK and 4 BHK villas, slightly on the smaller size, 167 square yards, 200 square yards, 2,800 SFT, 2,500 SFT. ఇలా వేరియబుల్ మిక్స్తో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్తో వీఆర్ ప్రెజెంటింగ్ దీస్ ప్రాజెక్ట్స్ టు యూ స్టార్టింగ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ 2020. పీవీఆర్ గ్రూప్లోనే కస్టమర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఇచ్చే సెక్యూరిటీ ఎలా? పీవీఆర్ గ్రూప్లో I welcome all the customers to look at us as a energetic, dynamic, futuristic, visionary company because మేము ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఏరియాస్ కాకుండా ఎస్టాబ్లిషింగ్ ఆర్ డెవలపింగ్ ఏరియాస్లో ప్రైమరీ ఫోకస్ పెడతాము. అప్పుడే అఫోర్డబిలిటీ అనే సెగ్మెంట్ అందరికీ అందించాలంటే విత్ ప్రీమియం గ్రేడ్ ఫెసిలిటీస్ మాకు కుదురుతుంది. బేస్డ్ ఆన్ దాట్ ఐ అండర్స్టాండ్ 90% ఆఫ్ కస్టమర్స్ ఫోన్ కాల్ పైన ప్రైస్ ఎంత అని అడుగుతారు, కాకపోతే ప్రైస్తో పాటు వచ్చే వాల్యూని లాస్ట్గానే అడుగుతారు. మెనీ పీపుల్ నీడ్ టు కన్సిడర్ buying a home is a life event, like our marriage, like having a baby. Buying a house is not something we do daily. లైఫ్లో ఒకటో రెండో సారి చేస్తాము. అలాంటప్పుడు ప్రైసింగ్ అఫ్ కోర్స్ నేను అనట్లేదు, వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా దానితో పాటు వచ్చే వాల్యూ ప్రపోజిషన్ ఏంటనేది ఐ రిక్వెస్ట్ యూ టు అండర్స్టాండ్. మీ పిల్లలకి స్కూల్స్, మీ పేరెంట్స్కి ఒక కృతజ్ఞతలాగా వాట్ ఈస్ ద ట్రిబ్యూట్ దట్ యూ గివ్ దెమ్ ఫర్ దే దవ్ డన్. ఐ థింక్ దే డిజర్వ్ సచ్ కైండ్ ఆఫ్ అ రిటైర్మెంట్ లైఫ్. సో ఆల్ దీస్ థింగ్స్ కీపింగ్ ఇన్ మైండ్, PVR puts our heart into this. So not just value proposition in terms of wealth creation, appreciation of land and the asset value, the construction quality. What is the need of the growing urban family? A study room, a puja room, a servant room, a home office, a community center, a gym, a swimming pool. Of course, all of these are available in many of the gated communities. But I welcome you to come to us, check our projects out and understand the difference for yourself. Why PVR? And you will have your answer. So, ఈరోజు ఈ డిస్కషన్ని మనము ఈరోజు క్లోజ్ చేయాలంటే సమ్మరీ కమ్స్ సంథింగ్ లైక్ దిస్. కోవిడ్ని మనం ఎవరు ఇగ్నోర్ చేయలేము. దానితో పాటు బతకడం నేర్చుకోవాలి. వ్యాక్సిన్ ఏదైనా వచ్చే వరకు ఈచ్ వన్ ఐ ఎన్కరేజ్ యూ టు యూజ్ అ శానిటైజర్ అండ్ అ మాస్క్, మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్. ఈ నార్మ్స్ అన్నీ మనము మెయింటైన్ చేస్తే దిస్ ఈజ్ ద న్యూ నార్మల్. వీ హ్యావ్ టు లెర్న్ టు లివ్ లైక్ దిస్. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటి, మనకు అవసరమా, ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేయడము, మన సేవింగ్స్ మనం దగ్గర పెట్టుకోవాలా, ఇది ఈజ్ అ గుడ్ క్వశ్చన్. నేను అనేది ఏంటంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇన్ ద డిస్కషన్, మీ పర్సనల్ పరిస్థితుల్ని మీరు ప్రాపర్గా అనలైజ్ చేసి ఒక చిన్న రిస్క్ వేరియంట్, ఒక రిస్క్ కోషంట్ని మీరు దీంట్లో ఇంక్లూడ్ చేస్తే ఈరోజున్న పరిస్థితిలో మీ ఉన్న సేవింగ్స్ని కానీ ఇన్కమ్ కూడా చాలామందికి ఇంపాక్ట్ అయింది. చాలామందికి, కొన్ని మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కొన్ని మందికి జాబ్స్ వెళ్ళినాయి, కొన్ని మందికి శాలరీ కట్స్ అయినాయి. ఇలాంటి అన్సర్టన్ సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ అనేది డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ పాసిబుల్ ఐ ఎంకరేజ్ యూ. బట్ యాజ్ ఐ సెడ్, దిస్ ఈజ్ ద న్యూ నార్మల్.
ఎనీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎనీథింగ్, వెయిట్ చేసినోడు, హోల్డ్ చేసినోడు, ఆ టైంని పేషెంట్గా మెయింటైన్ చేసి పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేసినోడే విజయంగా బయటికి వచ్చినాడు. సో ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు ప్యానిక్, టేక్ యువర్ టైమ్, అనలైజ్ యువర్ ఆప్షన్స్. మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారా, మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారా, మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారా? ఆప్షన్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. బట్ ఎర్త్ ఈజ్ వన్ థింగ్ that is not manufactured anymore. The best business on earth is earth. Finally, I am Rajiv Williams, Director of Sales and Marketing in PVR Developers, and I wish all of you a safe life, stay healthy, stay fit, and hope to see you at our office and our sites. Okay, take care. Bye. So, in the final closing, I wish all of you good health, good life, and let us build a better place for our parents and our children and build better communities. And మిమ్మల్ని అందరినీ కలవడానికి కోరుకుంటున్నాను. ఐ హోప్ టు సీ యూ. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న కొన్ని డెవలప్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నాము. దీంట్లో యాజ్ యూ కెన్ సీ మా ప్రాజెక్ట్ ఇక్కడ పీవీఆర్ అర్బన్ లైఫ్ అనేది ఈ స్ట్రెచ్లోనే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ ఏరియాలో చాలా ప్లాటింగ్ వెంచర్స్ కానీ ఇప్పుడు అవన్నీ కన్స్ట్రక్షన్స్లోకి మారుతున్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్, విల్లా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ కూడా. సో దీనికన్నా ముందు నేను చెప్పినప్పుడు డిస్టెన్స్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంది కదా, ఆ ఫ్యాక్టర్ ఈజ్ క్లోజ్ టు జీరో నౌ. సో హార్డ్లీ 20-25 minutesలో యూ ఆర్ ఏబుల్ టు లివ్ లగ్జూరియస్లీ విదిన్ అ షార్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్ ద కీ ఎకనామిక్ సెంటర్స్, హైటెక్ సిటీ and all these other places. So if you look around all the other developments of the apartments and villas in the area, I think అదే సాక్షిగా నేను మాట్లాడే అవసరం ఉండదు. So I encourage all of you to look through this place as a good option for your next residential choice. And also PVR Developers is coming up with a mega high-rise gated community in Muttangi near Outer Ring Road Exit 3, just beside the Ring Road. And we are also coming up with a hilltop view, beautiful high-rise gated community in Bachupalli as well. So there is a lot that PVR is offering this year, from villas, apartments, starting from 40 lakhs apartments to 1.2 crores in apartments, and villas starting from 60 lakhs to 3 crores. So anything that you want, if you want to think about a house, I would say think PVR. As I've already mentioned, please visit our website www.pvrdevelopers.com, and our contact number is 7680889977. I'm Rajiv Williams, Director of Sales and Marketing, PVR Developers. I hope to speak with you and see you soon. Thanks.